హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే మా గణేష్ దగ్గర దాదాపు 800 మందికి అన్నదానం చేసాం. సో అన్నదానం ఎలా జరిపించాము ఏంటి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చూపించబోతున్నా. ఫస్ట్లీ మేమైతే స్వామికి పూజ చేసేస్తున్నాం. ఏ పని చేసినా మనం పూజ కంపల్సరీగా చేసి స్టార్ట్ చేస్తాం కదా. ఎస్పెషల్లీ మరి అన్నదానం అన్నప్పుడు కంపల్సరీ ఇలా వినాయకుడికి పూజ చేసేసి రిమైనింగ్ పనులన్నీ స్టార్ట్ చేయాలి. సో అందుకని నైవేద్యాలతో ముందు పూజ అయితే చేసేస్తున్నాం. పూజ చేసేసాక ఇంకా అన్నదానం స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఒక పక్కన ఆల్రెడీ కుక్ చేస్తున్నారు అన్నదానం కోసం. ఆ కుక్ చేసిన అన్నదానం వీడియో కూడా నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లోనే. సో కావాలంటే యూ కెన్ ఆల్వేస్ చెక్ ఇట్. సో ఫస్ట్లీ మేమైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేస్తున్నాం టోటల్గా. స్వామివారికి పూజ చేసేసిన తర్వాత ఇంకా అన్నదానం మొదలు పెట్టేసాం. ఇప్పుడు అన్నదానంలో ఏమేమి ఐటమ్స్ పెట్టామో చూద్దాము. కొంచెం సింపుల్గానే చేసాము. ఫస్ట్లీ మేమైతే కేసరి స్వీట్ పెట్టాము. నెక్స్ట్ వెజ్ పులావ్ పెట్టాము. వెజ్ పులావ్తో పాటు మరి రైతా కూడా పెట్టాము. ఇంకా మనం కర్రీస్ విషయంకి వచ్చేస్తే ఇది వంకాయ, బఠానీ, ఆలు 3 కలిపి కర్రీలా ప్రిపేర్ చేశారు. సో అదొక కర్రీ. ఇంకొక కర్రీ ఏంటంటే క్యాబేజ్, శనగపప్పు, ఇదంతా కాజు వేసి ఇదొక కర్రీ. నెక్స్ట్ ఇది వెజిటేబుల్ పచ్చడి. దాని తర్వాత రైస్ కూడా ప్రొవైడ్ చేసాం. రైస్తో పాటు సాంబార్, అలాగే చిప్స్ కూడా పెట్టాము. సో ఈ విధంగా సింపుల్ ఐటమ్స్తో అన్నదానం అయితే చేసామని 800 మందికి దగ్గరగా ఈ అన్నదానం అన్నది మేము జరిపించాము. అన్నదానం 1,000,000 గోవుల దాన ఫలితంతో సమానమైనది. అలాగే దానాలన్నింటిలోకెల్లా అన్నదానం ఎంతో మంచిదని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉండేవాళ్ళు. మన పురాణాల ప్రకారం అన్ని దానాల కన్నా ఉత్తమమైన దానం అన్నదానము. ఎందుకంటే ఒక పూట భోజనం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిదే ఏ జీవి కూడా జీవించలేదు. అందుకే మనకి వీలైనంత వరకు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టి సహాయపడుతూ ఉండాలి. ఈ విధంగా పండగలకి అవకాశం వచ్చినప్పుడైనా సరే 10 మందికి భోజనం పెడితే అది ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇప్పుడు అన్నదానం గొప్పతనం గురించి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఇది హిస్టరీ రిలేటెడ్ కథ. సో ఒకసారి వినండి. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. అంతేకాదు ఏది కావాలంటే అది పొందే అవకాశం కూడా లభించిందన్నమాట. ప్రతిదీ అందుబాటులోనే ఉన్నాయి.
కానీ కర్ణుడికి ఏదో ఒక అసంతృప్తి, ఏదో వెలుతుగా అనిపిస్తూనే ఉందంట అతనికి. ఏది తిన్నా అసలు కడుపు నిండటం లేదంట, అంటే తృప్తిగా ఉండటం లేదు అతను. అయితే ఎందుకు ఈ విధంగా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందని అతనికి ఏమీ అర్థం కాలేదంట. ఇదే సందేహం దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. మరప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వారు ఏమడిగితే అది లేకుండా ఇచ్చావని, నువ్వు దానకర్ణుడు అని చెప్తూ ఉంటారు కదా, మరి అన్నదానం ఎప్పుడైనా చేశావా? ఇదంతా విన్న తర్వాత కర్ణుడి దగ్గర ఏమాత్రం సమాధానం లేదు. ఇప్పుడు కర్ణుడు ఇలా అనుకున్నారంట, నేను ఎన్నెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఆ తర్వాత దేవేంద్రుడు ఇంకో ప్రశ్న అడిగాడు, పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగారు. కాస్త ఆలోచించిన తర్వాత కర్ణుడు ఏం చెప్పాడంటే, అవును, ఒక పేదవాడు నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు, కానీ అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు, కానీ అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళని చూపించాను అని చెప్తాడు. అన్నదానం చేసే ఇంటిని చూపించిన నీ వేలుని నోట్లో పెట్టుకో అని ఇంద్రుడు కర్ణుడికి చెప్తాడు. సరేనని ఆ వేలు తీసి నోట్లో పెట్టుకుంటాడు కర్ణుడు. ఒక్క గుటక వేస్తాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోతుంది. అంతవరకు అతనికి కలిగిన అసంతృప్తి అంతా ఇక మీదట అస్సలు లేకుండా పోతుంది. ఎనలేని తృప్తి కలుగుతుంది. ఈ కథ ద్వారా మనకి అన్నదానం ఎంత గొప్పదో, అన్నదానం గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ విధంగా అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అన్నమాట. మేము లాస్ట్ ఇయర్ గణేష్ పెట్టినప్పుడు కూడా ఈ విధంగానే అన్నదానం చేశాము. అప్పుడు కూడా ఇదే విధంగా చాలామందికి అన్నదానం అనేది జరిపించామన్నమాట. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్నదానం జరిపించాం. అన్నదానంకి చాలామంది వచ్చారు. ఎంతోమంది వచ్చి మా ఈ అన్నదానాన్ని ఎంతో విజయవంతం చేశారు. ఈ అన్నదానం చేయడం వల్ల మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ అన్నదానం చేయడం. మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇంతమంది హ్యాపీగా తిని వెళ్ళడం కడుపు నిండగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కడుపు నిండగా తినాక వాళ్ళు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటారు కదా, ఆ సాటిస్ఫాక్షనే బ్లెస్సింగ్స్ కింద టర్న్ అయ్యి మనకి మంచి చేస్తాయి. సో అందుకని వీలైనంత వరకు దానాలు చేస్తూ ఉండాలన్నమాట. దానాలంటే గొప్ప గొప్ప దానాలు అవసరం లేదు. ఇలా అన్నదానం కానీ ఎప్పుడైనా అవసరంతో ఉన్న వాళ్ళకి సహాయపడినా అది కూడా మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే మనం ఇంకే దానం చేసినా సరే అంత సులభంగా తృప్తి చెందరు, ఇంకా ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రం చాలు అని తృప్తి పడతారు, తృప్తిగా తింటారు. అందుకని అన్నదానం అంత గొప్పదన్నమాట. చాలా చోట్ల అన్నదానాలు చేస్తూనే ఉంటారు, కానీ ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారనమాట. కొంతమంది చాలా గ్రాండ్గా చేస్తారు, ఇంకొంతమంది చాలా సింపుల్గా చాలామంది ఫుడ్ పెట్టేలాగా చేస్తారనమాట. ఎలా చేస్తే నేను కొంతమంది ఆకలి తీర్చగలిగితే అంతే చాలు. మేమైతే కుకింగ్ అన్నది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాము. లైక్ ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఏంటి 11:30కి అంతా ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కుకింగ్. సో కుకింగ్ అయిన వెంటనే మేమైతే వడ్డించడం స్టార్ట్ చేసేసాం అన్నదానం. ఇంకా స్టార్ట్ చేసేసరికి వడ్డించడం ఇలా చాలామంది వచ్చారు ఫుడ్ తినడానికి. సో ఇంక అందరికీ ఈ విధంగా సర్వ్ చేసేసాము. మేమైతే అసలు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మా గణేష్ చాలా చిన్న గణేష్ అనమాట. అది కూడా లోపలికి పెట్టాము. సో వస్తారో లేదో అనుకున్నాం, కానీ కరెక్ట్గా లంచ్ టైంకి చాలామంది వచ్చారు. ఇన్ కేస్ రాకపోతే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అండ్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉండే లోపలే చాలామంది వచ్చారు. లైక్ 800 మెంబర్స్ నియర్లీ వచ్చారు. వాళ్ళందరికీ ఫుడ్ మేము ప్రొవైడ్ చేసాము. అందరూ హ్యాపీగా ఫుల్గా తినే వెళ్ళారు ఫుడ్. మరి స్వామివారి అన్నప్రసాదం దొరకడం అన్నది కూడా చాలా అదృష్టం అన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే అన్నదానమే కదా అని ఖచ్చితంగా వదిలేకండి. అది స్వామివారి ప్రసాదమే కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తినండి. అది చాలా చాలా మంచిది. ప్రసాదం తినడంతోనే సమానం అది. సో ఇలా మా కిడ్స్ కూడా తినేస్తున్నారు ఫుడ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత. సో
ఈసారి అన్నదానం అయితే మేము ఈ విధంగా జరిపించుకున్నాము. ఇంకా ఇయర్కి అన్నదానం కంప్లీట్ అయిపోయినట్టే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.